హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే ముస్లీలో ఒక గుప్పెడు అటుకులు వేసేసి చూసారు కదా, ఇలా ఫ్రై చేసేస్తున్నాను. గుప్పెడు అటుకులు, మిగతాదంతా ముస్లీయే. సో ముస్లీలో చాలా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మనకి ఏదో ఓట్స్తో సహా బాదాంతో సహా మనకి ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి, గుమ్మడికాయ గింజలతో సహా అన్నీ ఉంటాయి కాబట్టి సో ఇలా నేను ఇలా కలిపేసేసి, నేను చాలాసార్లు చెప్పాను నూనె వేయను, ఏం వేయను, చేస్తే అంత నీళ్ళతో చేస్తాను. ఇప్పుడు పొద్దున్న నేను చేసిన బీట్రూట్ కూర ఉంది, ఆ బీట్రూట్ కూరని ఇందులో వేసేస్తాను. ఎందుకంటే అందులో అన్నీ ఉన్నాయి, పచ్చిమిరపకాయలతో సహా ఉన్నాయి, అన్నీ కొబ్బరి అంతా ఉంది కాబట్టి, బఠానీలతో సహా చేశాను కాబట్టి చాలా చాలా బాగుంటుంది. సో దాన్ని ఇలాగా మొత్తం కలిసిపోయేటట్టు చేసేస్తాను. సో ఇటు మనకి బీట్రూట్ వెళ్ళిపోతుంది, మనకి ఓట్స్ వెళ్ళిపోతాయి, ఇలా ముస్లీలో ఉన్నవి పౌష్టిక విలువలు వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. ఇది ఒక 2 నిమిషాలు ఉంటే కొంచెం మెత్తగా అయిపోతుంది, అప్పుడు మనం తినేయచ్చు. సో ఏది సపరేట్గా అడిషన్స్ ఏం చేసుకోకర్లేదు, ఎలాంటి మసాలా పౌడర్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, టమాటోస్ కానీ ఉల్లిపాయలు కానీ ఏం అక్కర్లేదు. జస్ట్ మనం పొద్దున చేసుకున్న బీట్రూట్ కూర వేసేస్తే ఆ కూరలోనే అంత ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి సూపర్బ్ ఉంటుంది. ఇలా కావాల్సిన వాళ్ళు ఇలా తినేయచ్చు, లేదు మాకు కొంచెం మెత్తగా కావాల్సిన వాళ్ళు కొంచెం వాటర్ పోసేసుకోవచ్చు. నేను ఇవాళ ఇలా తిందాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఇప్పుడు బంద్ చేసేస్తున్నాను. సో తప్పకుండా చేసుకోండి, ముస్లిని వాడండి. ఇలా ఒక గుప్పెడు అటుకులు వేస్తే ఏమవుతుందంటే మనకి కొంచెం క్రంచీగా కొంచెం వెరైటీగా తింటున్నట్టు అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనకు అన్ని విలువలు వస్తాయి, పౌష్టిక విలువలు వస్తాయి, తిన్నట్టు కూడా ఉంటుంది, వెయిట్ లాస్ అవుతాం, ప్రోటీన్కి ప్రోటీన్ వస్తుంది, క్రేవింగ్స్ తీరిపోతాయి, ఫిట్గా ఉంటాం, ఎనర్జీగా ఉంటాం. మనకు కావాల్సింది వెయిట్ రిడక్షన్. సో మధ్యాహ్నం మంచిగా తిన్నా, రాత్రి మాత్రం ఇలా తింటే మాత్రం తప్పకుండా మనం సక్సెస్ఫుల్ వెయిట్ లాస్ అవుతాం. బాయ్ అండి.